చాలు చాలు రాదు పిండితే రావద్దా రసం. ఓకే టింగ్ 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 వెళ్ళకాని వేళల్లో నా పిలుపులేంటమ్మా పుట్టలోని పట్టుతేనే ఏమైందే ఓయమ్మా సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గల్లీ పోరీస్ రివ్యూస్. సో ఇంత నైట్ టైం 2 అవుతుందారా, 2 గంటలకు ఎందుకు లేచాను అంటే యాక్చువల్గా నాకు నిద్ర వస్తలేదు గైస్. అందుకే మౌనికను కూడా తీసుకొని వచ్చి లేపి నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది. పొద్దున్న నుంచి నైని నన్ను ఎట్లా సతాయిస్తుంది తెలుసా. జయ అంటుంది, ఆంటీ అంటుంది, నైట్ ఎందుకు వేసుకున్నావు అంటుంది. ఇప్పుడు చూడు మంచిగా వేసుకుని అలా చూపి పద్ధతిగా ఉంటా. అయితే నాకైతే తిక్క కోపం వస్తుంది దాని మీద. అందుకే నేను ఒక రివెంజ్ చేద్దాం అనుకుంటున్నా. అంటే దాంతో పాటు చిన్న మీద కూడా స్లాప్ ర్యాంక్ కాదు, రేంజ్ మారిందిలే మన అప్పటి నుంచి ఏదైనా కొత్తగా తినాలనిపిస్తుంది అంటుంది. అది పుల్లగా కొత్తగా అన్నది మనం పులుపు యాడ్ చేద్దాం. సో అందుకోసమే నేను నిమ్మకాయలు తీసి ఒక 2 ఆలు అది ఎప్పుడు దాన్ని జ్యూసీ అది ఎప్పుడు ఇట్లా ఉంటది. చిన్న గురుకొస్తుంది, చిన్న ఉంటది. అందుకే నోట్లు వేసిన ఉంటాయి కదా. మంచి దొరికిందంటే ఏది లేదు, మంచి చేసేది దొరికిందంటే ఏం లేదు. లోపల ఉంటాయి అక్కడ కాయలు కింద కనిపిస్తలే వారా గిందులో ఇవ్వరా. వస్తే జున్ను ఏడ్చి పడుకోద్దు కదనే. మళ్ళీ దాని మీద ఎక్స్పెరిమెంట్ దాని లైఫ్ పర్సనల్ లైఫ్ వీడియో లైఫ్ ఒక్కటే రుద్దు ఇట్లా. నాకు కోపం వచ్చింది. సరే కానీ మంచిగా రుద్దు, మామూలు పనామరాలు ముందే. ఇవన్నీ ఇగ్నోర్ చేయండి గ్యాస్. కొంచెం ఒకటే మంచిగా రుద్దు, అప్పుడే మంచిగా వస్తుంది. ఫాస్ట్గానే రా, ఎందుకురా. చాలు రాదు పిండితే రావద్దా రసం. ఓకే టింగ్ 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 వెళ్ళకాని వేళల్లో నా పిలుపులేంటమ్మా. యాక్చువల్లీ నేను కెమెరా ముందు ఉండాలి గైస్. కెమెరా ముందు నేను ఎందుకు లేనంటే వెనకాల నేను ఉన్నా కాబట్టి. నీ నోట్లో జ్యూస్ వస్తానే కొద్దిసేపు పట్టుకో అంటావా. ఎర్రిపోవా ఫస్ట్ ఇక్కడ కట్ చేయి, అక్కడ కింద పెట్టి కట్ చేయి. అట్లా ఎందుకు కట్ చేస్తున్నావు? కింద కట్ చేయి, చేయి తగ్గుతుంది అంతే. ముందే తమరికి వెళ్తే అట్లా ఉంటుంది. అసలు నేను బరువులు పట్టుకోకూడదు, మోయకూడదు అన్నమాట. అయినా సరే ఎప్పుడు అయిందో ఇక మరకమే ఇత్తులు తీసేయకు. లైట్ తిడుతుంది అది. పుల్లగ్గా అన్నది కింద. పుట్టలోని పట్టుతేనే ఏమైందే ఓయమ్మా. వాట్ హ్యాపెండ్ రా? గుడ్ మార్నింగ్ నాని. ఏమన్నా యూ హ్యావ్ సంథింగ్? ఏంటి చేయబట్రా దాని మొక్క చూస్తే నాకు వామిటింగ్ వస్తుంది. హౌ ఇస్ ఇట్ యువర్ ఫీలింగ్ రే? అరే హౌ ఇస్ ఇట్? సెన్స్ లేదా అక్క? ఏజ్ లో పెద్ద కరెక్టే సెన్స్ లేదు. నాకు 2 వేసేది ఉండేది దీంట్లో, 2 విండేది ఉండేది. కొంచెం విండుతాం నాకు ఎక్స్ప్రెషన్ మంచిగా పొద్దు నుంచి నువ్వు నన్ను ఏమాడుతున్నావు? ఏదైనా తినాలనిపిస్తుంది అక్క ప్లీజ్ అని అన్నావు కదా. ఏజ్ లో పెద్దదాని పడుకున్నప్పుడు ఇట్లాంటి జెంట్స్ ఏమో నిద్రలో ఉంది టైం. పడుకో. సెన్స్ లేదా? నువ్వు నా పొద్దునంటే చూట్లు వేసుకుని
వేస్ట్ చాలా వేస్ట్ overreaction అన్నది చేస్తుంది. పెద్ద వేస్ట్ అన్నది. ఏమన్నావు? ఎర్రిపో వచ్చింది. బలవంత కారణం చేస్తున్నారు. మండుతుంది అది దాని మండుతుంది నిజంగానే. హఫీజ్ యువర్ ఫీలింగ్ రే. నైట్ 2 అవుతుంది. బుద్ధి లేదు మళ్ళీ అడుగుతూ. ఓకే మాకు బుద్ధి లేదు. ఈమెకి ఏముంది? నీకేముంది కావాలి? తింటావా? ఎవరు లేరు ఇంకా. అట్లా జాయిన్ కావద్దు. జునక్కుంది సెన్స్ లేదు. జునక్కుంది రావు. నేను ఫస్ట్ జునక్కని చూసేస్తా. అది దెంగుతుంది ఇక. అదైతే మీలా కాదు. తింటున్నావా? ఇందాకేదన్నా సైన్స్ సంథింగ్ ఏదో ఇది అని చెప్పి మాట్లాడు. చెప్పు బయట ఎవరు రాడు. ఆవు చూసేస్తా. మెంటల్ తెగిందా నీకేమన్నా పిచ్చిలేసిందా? నేనేం చేసినా? మరి ఆడ ఎందుకు కూర్చున్నావు? ఆయన ఇక్కడికి వచ్చి హాల్లోకి వెళ్ళొచ్చు. ఇక్కడ వండుకున్నదాన్ని ఇక్కడ బొర్లు కూడా ఎందుకు ఏం చేసిర్రే? నవ్వుకుంటా. ఏమైంది? ఏమైందిరా? నాది అది. ఇదే బెటర్ దానికంటే. నువ్వు చూడు. జోక్స్ ఆఫ్ పార్ట్ ఎందుకు మీరు జోక్స్ ఆఫ్ పార్ట్. సరే నీ దగ్గర ఉంది కూడా ఇచ్చే. ఒక నిమిషం. నాకు గలీజ్ మాటలు వస్తాయి. అర్థమవుతున్నా? నేను ఫస్ట్ ప్రామిసెస్ చెప్తున్నా. చెప్పు చెల్లెమ్మ. దా చెల్లెమ్మ చెప్పు. ఇట్రా. జున్నక్క ప్రామిస్. ఏంట్రా ఏం చేస్తున్నారా? దెంగుతుంది దేవరా అంటారు చూడు. దీన్ని పట్టుకొని వచ్చి నాకు అదే మౌనిక పోయి అన్నది. ఇప్పుడైంది ఒట్టక్క నీ మీద ఒట్టు. అది నీ మీద ఇయ్య. నీ మీద ఏం కదా పట్టుకోవాలి. దమ్ముంటే పట్టుకోరా షికావత. పట్టుకుంటూ వదిలేస్తా సిండికేట్. కన్ను ఫీలింగ్ ఎలా ఉందండి? ఫీలింగ్ రా జనక్క. నాకు మా ముగ్గురు మీద చేసిన కంటే నీ మీద చేసినందుకే వచ్చా. అసలు ప్లాన్ అనుకుంటా. ప్లాన్ పెడతా. అవును ఎందుకు మౌనిక అట్లా చేస్తుంది? బాగా అయిందంట. వినమ్రత మళ్ళా జున్ను మళ్ళా వినమ్రత. చాలా హ్యాపీగా ఉంది జున్నక్క. నేను మీకు మాట ఇచ్చినట్టు వీడియోస్ పరంగా
నేను నీకు హెల్ప్ చేస్తాను. అరే నాయనట్రా పట్ట సెక్షన్ పట్టా సెక్షన్ నాయన తర్వాత హైలైట్ ఉంటుంది. నో ఇట్లా పంప చేసినట్టు కాదు కాదు ఒకటి చెప్పాలి, నేను ఇది నోట్లో వేసుకోవాలి, కన్ను ముయ్యొద్దు, అప్పుడు నేను పార్టీకి తీసుకుపోతాను. పప్పు తీసుకెళ్తా నేను తీసుకోపోతా. నాయన తారా పప్పు తీసుకోకపోతే చీమని కక్కనే నేను పబ్బకి రాను. చీమని అడిగింది అవుతుంది దాన్ని బొంద పెడతా. ఓకేనా? ఓకే పబ్బకి తీసుకోకపోతే తీసుకుపోతా తీసుకోపోతాం తీసుకుపోతా తీసుకుపోదాం. ఏంది కళ్ళు కొట్టదు నేను ఇస్తాను. నేను వేసుకుంటా. ఎవరిచ్చినా నవ్వుకు అనే వేయచ్చు పోవచ్చు. క్లోజ్ క్లోజ్. ఇది నేను ఆడ కింద బాత్రూమ్ ఇట్లా రాసి తీసుకుంటా. నాన్నతారు గెలిచిందే నాన్నతారు గెలిచింది. చేసా. ఇప్పుడు జయపోయావు కొంచెం. ఇప్పుడు జయ జయ నో ఇట్లా నువ్వు ఇట్లా పిండుకున్నావు అనుకో నీ కోరికలన్నీ నెరవేర్తాయి. నీ కోరికలు ఏమి నెరవేరు. లేకపోతే మీ బ్రేకప్ బ్లాక్మెయిల్ బ్రేకప్. మేము చాలా సాంప్రదాయ కుటుంబం. పబ్స్ అలాంటి మాకు అసలు పప్స్ కాదు మేము బ్రేకప్ అన్నాం. బ్రేకప్ ఇప్పుడు నువ్వు వేసుకో. అసలు ఎవరు నిన్ను ఎక్కడ చూసినట్టుంది తీసుకెళ్ళమంటున్నాను. ఎక్స్ప్రెషన్ మారేదంటే రియల్ లవ్ కాదు. ఓకే రియల్ లవ్ కాదని అర్థం. ఇచ్చింది ఇదే ఒక లాస్ స్పీకర్ అంటే వైరల్ అయిపోతుంది. అందరూ ఒకసారి ముగ్గురు అట్లా అన్నారు. ప్లీజ్ ముగ్గురు మసక పూటలో ఇసకలాటల ముసుగు తీసుకో మతాబులా. మళ్ళీ షార్ట్ నేను క్లిప్ క్లిప్ ఫోటో తీసుకుంటా ప్లీజ్. 1 2 3 మీ వద్ద అనిపిస్తుంది. లైట్ తీసుకో గైస్. సో గైస్ వీళ్ళు ఒక వీడియో కొట్టిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు గల్లీపోరి రివ్యూస్. మోసమే దగా 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 నేను వేసినాగా ఎందుకు మంచిగా. కళ్ళు కొట్టలేదు ఇలా. అద్దు అయితే జున్ను కొట్టలే మరి. నాకు వద్దు. నీకు సోనుకు బ్రేకప్ అయిందా అవుతుందా అని వద్దులే. ఎందుకు ఆ టాపిక్ నేను ఇప్పుడు చెప్తున్నా, మీ వీడియోలోకి వచ్చినప్పుడు సోను గురించి ఎవరు తీయొద్దు. అట్లయితేనే వస్తా, లేకపోతే మరి అయితే నీకు వేరే కప్పులు నెత్తికి వీడియోలు తీస్తాం. ఓకేనా? నో, నేను సింగిల్ గా మీతో పాటు చేసుకుంటాను. నాకు కపుల్ కావాలి. ఐఎమ్ సింగిల్. నేను సింగిల్. బాగా వినమ్రత. అలా చెయ్యొద్దు. దెంగిందే వీడియోలో. ఇద్దరు సంతులు కట్టుకున్నట్టే ఉంది అది. ఇప్పుడు అడుగు ఇట్లా ఇట్లా అడుగు. ఎవరైనా చూసారా అక్క అడుగు. వినమ్రత. అట్లా కాదు అట్లా కాదు. ఇట్లా వినమ్రత. అట్లా కాదు కదా. ఇక ఎవరైనా చూసారా అని అడుగు. చూసారా? కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నా. అమ్మో ఇక చూడే మా డాడీ 12 గంటలు పడుకోమన్నాడు. బాయ్.